నమస్కారం అండి. నేను మీ డాక్టర్ నంది రామేశ్వరరావు, ఫౌండర్ అండ్ CEO ఆఫ్ రియాల్టర్ ఆక్సిజన్. మీ స్పందనతో మరిన్ని వీడియోలు చేయాలని నాకు చాలా ఉత్సాహం కలుగుతుంది. మనం ఇన్వెస్ట్మెంట్ అడ్వైస్ సిరీస్లో ఆల్రెడీ 2-3 వీడియోలు మాట్లాడడం. ఇవాళ మాట్లాడబోయే వీడియో లొకేషన్ చెప్తే హైలైట్. ఒకప్పుడు అది 0 వాల్యూ, ఇప్పుడు అది 100% వాల్యూ. జీరో టు హీరో అనే టైటిల్ ఇవ్వచ్చు దానికి. నేను మాట్లాడుతుందండి ఈస్ట్ జోన్ ఆఫ్ హైదరాబాద్. అంటే మీకు తెలిసే ఉంటుంది నేను ఏం చెప్తాం అనుకున్నాను. నాకు తెలిసి బీబీ నగర్లో ఫస్ట్ వెంచర్ ఈస్ట్ సిటీ అనే సిటీ వెంచర్ వేశారండి. అండ్ టాకింగ్ అబౌట్ సమ్వేర్ ఇన్ 1993-94. అప్పుడు మేము 250 గజాల ప్లాటు 30,000 రూపాయలకి అమ్మారండి. సో అప్పుడు చాలా ఎగబడి కొన్నాం. కానీ ఈరోజు అది ఫెయిల్ అయింది ప్రాజెక్ట్. 30,000 రూపాయలకి 250 గజాల్లో. అండ్ అందులో కూడా కొన్ని డిస్కౌంట్స్ అని ఇచ్చి 25-26 కూడా అమ్మారు. బట్ దట్ ప్రాజెక్ట్ హ్యాస్ నాట్ కమ్ అప్. ఇదేంటి సార్ లొకేషన్ చెప్పమంటే, అంటే నేను వెంచర్ తీసుకునేటప్పుడు మీరు బిల్డర్ హిస్టరీ ఇంపార్టెంట్. అప్పుడు గేటెడ్ కమ్యూనిటీ మొదలుపెట్టిందే ఆ కంపెనీ. అప్పట్లో మనకి జనహర్ష, చైతన్య, చలపతి, ఇట్లా జనప్రియ వీళ్ళు స్టార్ట్ చేశారు. తర్వాత చాలామంది ప్లేయర్స్ వచ్చారు. సో నేను మాట్లాడుతుంది ఇంకేం లేదండి, యాదగిరిగుట్ట ఏరియా గురించి మాట్లాడుతున్నాను. మీరు అక్కడ చూసుకుంటే కనుక మన రెస్పెక్టెడ్ సీఎం డిక్లేర్డ్ యాదగిరిగుట్టని తిరుపతిలాగా మారుద్దాం అనే ప్లాన్తో ఐ థింక్ డెవలప్మెంట్స్ బ్రహ్మాండంగా ఒక 5 years 6 years బ్యాక్ డిక్లేర్ చేశారు ఆయన రాగానే. అండ్ ఈరోజు చూసుకుంటే నా దగ్గర లైవ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయండి. మా బ్రదర్లానే ఆ యాదగిరిగుట్ట పాత గుడి, కొత్త గుడి 2 ఉంటాయి కదండి. పాత గుడి దగ్గరలో కొన్నాడండి, గజం 300-400 రూపాయలు కొన్నాడండి. ఎప్పుడు ఇది ఒక 10 years బ్యాక్. 300-400 అంటే నథింగ్. ఈరోజు ఇప్పుడు అక్కడ 10,000 పెట్టినా దొరకట్లేదు గజం. దిస్ ఆల్ బికాస్ ఆఫ్ ది లొకేషన్ డెవలప్మెంట్స్. ఒక్కసారి టెంపుల్ వచ్చి మీరు చాలామంది, నేను చూసాను 2-3 సార్లు వెళ్ళి, కొత్తగా టెంపుల్ డెవలప్మెంట్ అయిన తర్వాత చూస్తే కనుక ఇట్ హెస్ బికమ్ ఏ వెరీ నైస్ సీనరిక్ వ్యూ. మంచి అంటే రికగ్నిషన్ వచ్చింది, మంచి మార్పులు చేశారు, మంచి ఆర్కిటెక్చర్ చేశారు. నేను గుడిని ప్రమోట్ చేయట్లేదు, గుడి అనేది అందరికీ ఇంపార్టెంట్. ఐఎమ్ ఓన్లీ ట్రయింగ్ టు బీయింగ్ ఇన్ రియల్ ఎస్టేట్, ట్రయింగ్ టు టెల్ యూ వాట్ ఈస్ ది లొకేషన్. సో యాదగిరిగుట్ట అనేది నాకు తెలిసి 65-70 kilometers ఉంటుంది మన ఇక్కడ సిటీ, మెయిన్ సిటీకి. అయినా సరే అక్కడ హండ్రెడ్స్ ఆఫ్ వెంచర్స్ వస్తున్నాయి. అంటే బసవాపూర్ అనే ఏరియాలో అక్కడ రిజర్వాయర్ వచ్చింది, అక్కడ కూడా వెంచర్లు పడుతున్నాయి. సో చాలామంది ఏమనుకున్నారంటే ఓన్లీ గ్రోత్ అనేది వెస్ట్ జోన్లోనే ఉంటుంది అనుకున్నారు. నేను ఇప్పటికీ చాలా వీడియోలో చెప్పిన శ్రీశైలం అవేజ్ గుడ్ అని. మిగతా ఇన్వెస్ట్మెంట్లు కూడా మీరు మిగతా ఏరియాలో కూడా పికప్ అవుతుందండి. ఒక లాస్ట్ 10 yearsలో లేని గ్రోత్ ఇప్పుడు యాదగిరిగుట్ట దగ్గర కనిపిస్తుంది. ఎవరైనా కొత్తగా ఇన్వెస్ట్ చేసే వాళ్ళు, ఆ సైడ్ చూసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక డెఫినెట్గా యాదగిరిగుట్టకి ఒక 5-10 kilometersలో మీరు కొనుక్కోవచ్చు. అఫోర్డబుల్ ప్రైసెస్ ఉన్నాయి. మేబీ ఇంకొక 5 years ఈ గవర్నమెంట్ వచ్చినా ఏ గవర్నమెంట్ వచ్చినా డెవలప్మెంట్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయింది. కార్ పార్కింగ్ 500 రూపాయలు అడుగుతున్నారండి. కార్ పార్కింగ్ ఎప్పుడైనా చూసాం మనం. దట్ ఈస్ ది స్టేటస్ ఆఫ్ ది యాదగిరిగుట్ట ఏరియా. అండ్ మన యాదగిరిగుట్ట స్వామి మీద అందరికీ ఎంత నమ్మకం ఉందో తెలుసు, ఎంత గట్టి నమ్మకంతో వెళ్తుంటారు. సో అదేవిధంగా చాలామంది గుడి పక్కన నేను చూశాను, ఒక బిల్డర్ నా దగ్గరికి వచ్చారు, సర్వీస్ అపార్ట్మెంట్లా పెడుతున్నారండి. ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ తక్కువ బడ్జెట్తో 20 లక్షలు పెడితే 20,000 రెంట్ ఇస్తున్నారు. మీరు ప్రాజెక్ట్ వచ్చినంత వరకు 4 years అవ్వచ్చు, 5 years అవ్వచ్చు. 20 లక్షలకి 20,000 అనేది ఎక్కడ రాదని. అంటే 20 లక్షలు పెడితే నెలకి 20,000, సంవత్సరానికి 2.5-3 లక్షలు అండి. ఎవ్రీ ఇయర్ 5%, 10% ఇంక్రీజ్. ఇది ఎందుకు చెప్తానంటే ఆ లెవెల్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇక్కడ మన సిటీలో కాన్సెప్ట్ ఏంటంటే హోటల్స్ వెళ్తే కాస్ట్లీ ఉంటుంది, సర్వీస్ అపార్ట్మెంట్స్ అంటున్నాం. అక్కడ కూడా గుడి దగ్గర కూడా రెగ్యులర్గా బయట వాళ్ళు జనాలు ఎక్కడ ఆల్ ఓవర్ వరల్డ్ వస్తున్నారు కాబట్టి అదొక పెద్ద బిజినెస్ అయిపోయింది రియల్ ఎస్టేట్లో. సో ల్యాండ్ వరకు నాకు తెలిసి ఇప్పుడు 60-70 kilometers దూరం ఉన్న మధ్యతరగతి వ్యక్తి, కుటుంబీకులు ఆ తక్కువ ఎర్నింగ్స్తో అక్కడ డెఫినెట్గా 2 గుంటలో 3 గుంటలో, గుంట అంటే 121 గజాలు, జనరల్గా 2 గుంటలు కానీ లేదా 167 square yards కానీ వేసుకుంటారు. ఇప్పుడు కూడా మీకు 6-7 వేల నుండి 15,000 దాకా దొరుకుతున్న ఏరియా బట్టి, డిస్టెన్స్ బట్టి. మెయిన్ రోడ్కి ఎంత దూరం ఉందండి. చాలామంది ఏంటంటే మెయిన్ రోడ్ తీసుకుంటే మంచిదండి, బట్ రేట్ కూడా ఎఫోర్డబిలిటీ. మెయిన్ రోడ్కి 3-4 kilometers వెళ్తే మీకు హాఫ్ ది ల్యాండ్ ఎక్కువ వస్తుందండి, చాలామంది తెలియంది.
సో మెయిన్ రోడ్ అంటిల్ అన్లెస్ యూ హ్యావ్ ఎ కమర్షియల్ ఇంటెన్షన్ మెయిన్ రోడ్ ప్రిఫర్ చేయకుండా వెంచర్స్ ఒక రోడ్ సైడ్ రోడ్ నుండి ఒక 3-4 కిలోమీటర్స్ ఉండి మీరు ప్లాట్ తీసుకుంటే మీకు కొద్దిగా ఎక్కువ ల్యాండ్ అదే డబ్బుల్లో ఎక్కువ ల్యాండ్ వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఈ ప్లాట్ చూసుకునేటప్పుడు కొద్దిగా వాస్తు చూసుకోండి, అట్లానే డైమెన్షన్ చూసుకోండి. ఇట్ షుడ్ నాట్ బి లైక్ ఎ రైల్ డబ్బా. కొంతమంది ఏం చేస్తున్నారంటే ఫ్రంటే తగ్గించి డెప్త్ ఎక్కువ పెట్టేస్తున్నారు. అట్లా ఇట్ కెన్ బి ఎ స్క్వేర్ ఆర్ ఎ రెక్టాంగిల్. మీరు రైలు పెట్టి చూసారు కదా రైల్ డబ్బా, అది ఎట్లా ఉంటుంది, ఫ్రంటేజ్ మేబీ 10 feet 8 feet ఉంటే డెప్త్ నుంచి 70-80 feet ఉంటుంది. అట్లా ఉండకూడదండి. ప్లాట్ అనేది ఎప్పుడు కూడా చాలామంది తెలియదు. పర్ఫెక్ట్ స్క్వేర్ ఉంటే మంచిది, లేదా రెక్టాంగిల్ ఉంటే మంచిది. దానికి రేపొద్దు ఎప్పుడైనా ప్లాట్ కొనుక్కునేటప్పుడు రీసేల్ వాల్యూ మీరు దృష్టిలో పెట్టుకోవాలండి. మీరు అమ్ముతారా లేదా అని పక్కన పెడితే ఒకవేళ అమ్మితే రేట్ వస్తుందా, అది ఇంపార్టెంట్. సో అందుకని మీ ఎంటైర్ గేటెడ్ కమ్యూనిటీలో ప్లాటింగ్ ఎట్లా ఉంది, ప్లస్ దాంట్లో ఎమ్యూనిటీస్ ఏమి ఇస్తున్నారు. కొన్ని వెంచర్స్ ఏంటంటే డెవలప్మెంట్స్ చేయట్లేదు. అందుకని నేను ట్రాక్ రికార్డ్ చూడండి. యాదగిరిగుట్ట ఎందుకంటే నేను అంతకుముందు ఎక్కువ శ్రీశైలం, వెస్ట్ జోన్, కొల్లూరు, తెల్లాపూరు, లింగంపల్లి, నల్లగంట ఇవి మాట్లాడాను. ఈరోజు బయర్స్ అందరూ అక్కడే సాచురేట్ కాస్ట్ మనమే పెంచున్నాం. రేట్లు పెంచేది ఎవరంటే మనమే. బిల్డర్కి అవకాశం ఇచ్చేది ఎవరంటే మన బయర్స్. ఎందుకంటే బిల్డర్స్ కూడా ఏం చేస్తారు, లాభం లేకుండా అయితే అమ్మలేరు వాళ్ళు. సో మనం ఒకటే ప్లాట్కి 10 మంది ఎగబడితే ఆ 10 రూపాయలు దాన్ని 15 రూపాయలు చేసేస్తున్నారు. అప్పుడు ఎవరు అఫోర్డబుల్ పెడితే వాళ్ళే ఉంటారు, ఎవరు అఫోర్డబుల్ కాదు బయటకు వెళ్ళిపోతారు. ఇప్పుడు మన ఆక్షన్ అయింది, ఆక్షన్లో 100 కోట్లు పెట్టి కోకాపేటలో ఎకరం చేశారు. బట్ తర్వాత ఏమైంది అనేది మన అందరికీ తెలుసు. అది మరొక వీడియోలో దాన్ని మీద సపరేట్గా డిస్కస్ చేస్తాను. గవర్నమెంట్ కొన్ని స్ట్రాటజికల్ స్టెప్స్ తీసుకుంటారు. ఒక్కోసారి డెవలప్మెంట్ అవుతాయి, ఒక్కోసారి డెవలప్మెంట్ మనం అన్నిటికీ సిద్ధమై ఉండాలి. ఇప్పుడు యాదగిరిగుట్ట వరకు అయితే నాకు తెలిసి గుడికి 5-10 కిలోమీటర్ల దూరంలో ల్యాండ్ కొనే పరిస్థితుల్లో లేము. దట్ ఈస్ గోయింగ్ టు బి అనదర్ డెస్టినేషన్ టు హైదరాబాద్. సో హైదరాబాద్కు ఉన్న ఒక మంచి ఫ్యాక్టర్ ఏంటంటే జోగ్రఫికల్గా ఆల్ 4 sides డెవలప్ అవుతుంది. సో డెవలప్ అయినందువల్ల సో మనం స్ప్లిట్ అవ్వచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే డోంట్ కీప్ ఆల్ ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్ అనే సామెత తీసుకుంటే మీరు ఒకవేళ ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ ఉంటే కనుక ఒకే దగ్గర డంప్ చేయకుండా ఐ సజెస్ట్ యూ హెవ్ టు గో ఫర్ 2-3 డిఫరెంట్ ఏరియాస్. ఒకటి కానీ 2 ఒకటి ఇటు సైడ్ కొనండి. ఏంటంటే చెప్పలేం, ఒక్కోసారి మనం అనుకుంది 100% నేను చెప్పేది ఎక్స్పీరియన్స్తో ట్రాక్ రికార్డ్తో చెప్తున్నాను, ఎక్కడ ఫెయిల్ అవ్వలేదు. ఇన్ని సంవత్సరాలు బట్టి నేను ఎంతోమంది బయర్స్కి ఇన్వెస్ట్ చేయించాను. ఇన్వెస్ట్ చేసి వాళ్ళు హ్యాపీగా రిటర్న్స్ పొందుతున్నారు తప్ప ఎక్కడా లాస్ అయిన దాఖలాలు లేవు. కావాలంటే మీకు ఎవరికైనా రిఫరెన్స్ కావాలంటే కూడా నేను రిఫరెన్స్ ఇస్తాను. కాబట్టి మనం పెట్టుకునేటప్పుడు చూసి సెలెక్ట్ చేసుకొని డెవలప్మెంట్ చూసుకొని బిల్డర్ హిస్టరీ చూసుకొని టైటిల్ క్లారిటీ చూసుకొని ఇన్వెస్ట్ చేయాలి, పర్మిషన్స్ ఉన్నాయా లేదా అని. సో యాదగిరిగుట్ట దగ్గర ఓ 5-10 కిలోమీటర్ దూరంలో మీకు ల్యాండ్ అంటూ దొరికితే నేను ఐ స్టిల్ ఫీల్ ఇట్ ఈస్ ఇన్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ యూ కెన్ గో. అదొక పర్టికులర్ బెల్ట్ అండి. ఆ బెల్ట్లో కూడా మీకు అప్రిషియేషన్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు అందరూ కూడా దాని మీద కూడా దృష్టి సాధించి ఒకసారి ఒక ఆప్షన్గా పెట్టుకోండి. నేను అక్కడే పెట్టండి అనట్లేదు, వన్ ఆఫ్ ది ఆప్షన్గా పెట్టుకోవచ్చు. వెస్ట్ జోన్ ఒక ఆప్షను, సౌత్ జోన్ ఒక ఆప్షను, సంగారెడ్డి ఒక ఆప్షను, కొంపల్లి ఒక ఆప్షను, యాదగిరిగుట్ట. ఎందుకంటే మనం బిగ్గెస్ట్ ఫ్యాక్టర్ 4 పక్కల మనం పరిగెడుతున్నాం. వెస్ట్ జోన్లో చాలా స్పీడ్ పరిగెట్టాం, ఇప్పుడు కొద్దిగా స్లో అయింది వెస్ట్ జోన్లో. సౌత్ జోన్లో ఇప్పుడు పరిగెడుతున్నాం. ఏదైనా కొన్ని రోజులు అయిన తర్వాత ఒక స్టేజ్ వస్తుంది, రోడ్డు మీద అప్ వెళ్తే డౌన్ ఉంటుంది, ఎప్పుడు పీక్లో ఉండదు. ఒకసారి ఇప్పుడు మీరు సినిమా హీరోయిన్ చూసుకుంటే హీరో కానీ ఫస్ట్ వచ్చినట్టు చాలా తక్కువకి వస్తారు. 3-4 సినిమాలు బ్లాక్ బస్టర్ అవగానే వాళ్ళ రేట్ పెరిగిపోతుంది, అఫోర్డబిలిటీ. వాళ్ళని పక్కన పెట్టి ఇంకో కొత్త వాళ్ళు తీసుకొస్తారు. దట్స్ వాట్ ది సినిమా ఫీల్డ్ ఈజ్ గోయింగ్ ఆన్. అట్లానే ఏ గేమ్ అయినా ఏ ఫీల్డ్ అయినా సరే అప్రిషియేషన్ అనేది ఒక సైకిల్ ఉంటుందండి. అన్నిటికీ ఆ సైకిల్లో ఉంటుంది. మన 2007-8లో చూసుకుంటే బబుల్ బర్స్ట్ అయింది, రియల్ ఎస్టేట్ మొత్తం కొలాప్స్ అయింది, యూఎస్లో రెసిషన్ వచ్చింది. సో అట్లా ఉండిపోయాం. మళ్ళీ అక్కడ మళ్ళీ ఫుల్ స్టేజ్కి పెరిగిపోయాం. ఎక్కడ ఇప్పుడు నాకు తెలిసి 10,000 ఉన్న ల్యాండ్ ₹1,00,000 అయిన దాఖలా నాకు ఎన్నో ఉన్నాయి ఎగ్జాంపుల్స్. సో అందుకని నేనేం చెప్తానంటే ఎక్కడైతే రేటు తక్కువ ఉందో దూరంగా వెళ్ళి కొనుక్కొని ఇన్వెస్ట్ చేసుకొని గుడి దగ్గర అనేది డెవలప్మెంట్స్ ఆటోమేటిక్గా జరిగిపోతున్నాయి. ఎందుకంటే పబ్లిక్ ఫ్లోయింగ్ పెరిగింది. ఇప్పుడు మన భక్తుల స్ట్రెంగ్త్ పాపులేషన్ పెరిగింది, విజిట్స్ పెరిగినాయి, రోజుకి ఇన్ని వేల మంది అని వస్తున్నారు. సో వస్తున్నారంటే అది అవేర్నెస్ పెరుగుతుంది. సో హిస్టరీ క్రియేట్ అయిపోయింది. సో ఇది దీని గ్రోత్ అనేది ఇంకెవరూ ఆపలేరండి. గుడికి 10-15 కిలోమీటర్ దూరంలో ఎక్కడైనా సరే మీకు అప్రిషియేషన్ వస్తుంది. కొన్ని దగ్గర రిజర్వాయర్ ఉంది, రిజర్వాయర్ పెట్టుకోండి. కొన్ని ప్రాజెక్ట్స్ ఆల్రెడీ అక్కడ బాగా గోల్డ్ మైన్ లాగా అమ్ముతున్నారు, ఇప్పుడు తక్కువ రేట్లో ఉంది. ఇదే ప్లేస్లో మీరు 5 years బ్యాక్ వెళ్తే దీనికి 5 years తర్వాత కానీ వెళ్తే దీనికి 3-4 times ఇచ్చి కొనాల్సి వస్తుంది. సో బయర్స్ కెన్ టేక్ యాదగిరిగుట్ట యాజ్ వన్ ఆఫ్ ద రియల్ ఎస్టేట్ డెస్టినేషన్ అండ్ కీప్ ఇన్వెస్టింగ్. అండ్ మీకు ఇందులో ఎటువంటి డౌట్స్ కావాలన్నా, ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ అడ్వైస్ కావాలన్నా, ఎటువంటి కన్సల్టెన్సీ సర్వీస్ కావాలన్నా
మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని చేయొచ్చు. మై నేమ్ ఈస్ డాక్టర్ నంది రామేశ్వరరావు, ఫౌండర్ అండ్ CEO ఆఫ్ రియల్ ఆక్సిజన్. థ్యాంక్ యూ.